సార్ నేను మీ శ్రీనివాస్. ఇప్పుడు మనం మహేశ్వరం టౌన్‌లో ఉన్నాము. ఈ మహేశ్వరం టౌన్‌లో ఒక 240 స్క్వేర్ యార్డ్స్‌వి 4 ప్లాట్స్ సేల్‌కొచ్చినాయి. ఆ ప్లాట్ గురించి ఇంట్రడ్యూస్ చేస్తున్నా. మనం చూస్తున్న ఈ రోడ్ వచ్చేసి హైదరాబాద్ నుంచి మన మహేశ్వరం టౌన్ నుంచి ఫ్యూచర్ సిటీకెళ్ళే కనెక్టింగ్ రోడ్డు. ఈ రోడ్డు మోస్ట్ ఇంపార్టెంట్ రోడ్ అని చెప్పుకోవచ్చు. తర్వాత ఇప్పుడు ఈ సైట్‌కి ఎలా రీచ్ అవ్వచ్చు అంటే హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ తుక్కుగూడ నుంచి ఒక 10 మినిట్స్లో సైట్కి రీచ్ అవ్వచ్చు. అదేవిధంగా హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు అక్కడ నుంచి ఒక 15 నిమిషాల్లో సైట్కి రీచ్ అవ్వచ్చు. హైదరాబాద్ మేజర్ సిటీ గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్టిక్, ఎల్బీ నగర్ వీటన్నిటి నుంచి ఒక 30 మినిట్స్లో రీచ్ అవ్వచ్చు అన్నట్టు. రోడ్ ఇప్పుడు చూస్తున్న ఈ రోడ్ అంతా ప్రజెంట్ 60 ఫీట్ రోడ్ ఉంది. ఈ 60 ఫీట్ రోడ్ సెట్ బ్యాక్ గమనిస్తే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇది ప్రపోజ్డ్ 100 ఫీట్ రోడ్డు. ఈ రోడ్ ఇలా ఫ్యూచర్ సిటీ తర్వాత 4th సిటీ స్కిల్ యూనివర్సిటీకి కనెక్టింగ్ రోడ్ సార్. ఇది చాలా బిజీ రోడ్ అన్నట్టు ఈ రోడ్డు. ఇది మెయిన్ రోడ్ సార్. ఇది 100 ఫీట్ రోడ్డు. ఇది మన లేఅవుట్కి ఎంట్రన్స్ గేట్ అన్నట్టు. ఇదంతా హైవే సార్. ఇది ఆ వైట్ కార్ కనిపిస్తుంది కదా సార్, ఆ వైట్ కార్ ఉన్నది ప్లాట్. ఈ హైవేకి జస్ట్ థర్డ్ ప్లాట్ అంతే. ఇప్పుడు ఆ బస్సు వెళ్తుంది కదా సార్, అదంతా కూడా 100 ఫీట్ రోడ్డు. ఆ బస్సు వెళ్ళేదంతా కూడా ఇది పార్క్ ఏరియా. ఇగో ఇది మన ప్లాట్. ఇక ప్లాట్ వచ్చేసి కనిపించేది సార్. ఇది ఈస్ట్ 40 ఫీట్ రోడ్డు. ఇక్కడ నార్త్ కూడా 40 ఫీట్ రోడ్ ఉంటుంది. వెస్ట్ సైడ్ కూడా 40 ఫీట్ రోడ్ ఉంటుంది, అది కూడా చూపిస్తా. ఇప్పుడు ఈ ప్లాట్ వచ్చేసి ఈ ఎల్లో స్టోన్ నుంచి అక్కడి వరకు ఇది నార్త్ ఈస్ట్ కార్నరు 240 స్క్వేర్ యార్డ్ 3660 అవుతుంది. అక్కడ నుంచి ఇక్కడ వరకు ఈ ప్లాట్ వచ్చేసి ఈస్ట్ ఫేస్ అవుతుంది. ఎల్లో స్టోన్ నుంచి ఆ ఎల్లో స్టోన్ వరకు ఇది 40 ఫీట్ రోడ్డు. ఇది ఇక్కడ నుంచి ఇది ఈ 240 480 స్క్వేర్ యార్డు. ఇది ఈస్ట్, అది నార్త్ కూడా 40 ఫీట్ రోడ్డు. టూ సైడ్ రోడ్ ఉంటుంది, నార్త్ ఈస్ట్ కార్నరు. ఇది మీరు ప్లాట్ కొనడానికి ప్రకృతి కూడా సహకరిస్తుంది. ఇక్కడ చూడవచ్చు సార్, ఇదంతా బర్డ్స్ ఎగ్స్, అడవిలో దొరికే ప్రకృతి అన్నట్టు. చూడండి కాంబినేషన్, చూడండి ఎంత బాగుంది. ఇది ఇక్కడ వైట్ ఉంది కాబట్టి, ఈ వైట్కి ఇక్కడ స్టోన్స్ ఉన్నాయి కాబట్టి ఎవరు ఐడెంటిఫై చేయరని బర్డ్స్ ఎంత తెలివి చూడండి. ఇక్కడ తర్వాత ఇక్కడ లైట్గా బ్లాక్ ఉంది కదా, ఈ బ్లాక్ ఉన్నది ఈ బ్లాక్ సాయిల్లో కలిసిపోతుంది కాబట్టి ఇలా పెట్టి ఈ బర్డ్స్ ఇలా పెడతాయి అన్నట్టు. ఎవరు ఐడెంటిఫై చేయరు, మామూలుగా చూసుకుంటూ వెళ్ళిపోతారు కాబట్టి. సో మీరు ప్లాట్ కొనాలని ప్రకృతి కూడా స్వాగతిస్తుంది. ఇది కనిపిస్తుంది కదా సార్, ఇది నార్త్ సైడ్, ఇది కూడా 40 ఫీట్ రోడ్డు. ఇది వెస్ట్ సైడ్, ఇది కూడా 40 ఫీట్ రోడ్డు. ఈ ప్లాట్ ఆల్మోస్ట్ పార్కుకు ఆనుకొని ఉంటుంది. ఇదంతా కనిపించేదంతా పార్కు. ఇది 240 స్క్వేర్ యార్డ్. ఇక్కడ నుంచి ఆ ఎల్లో స్టోన్ నుంచి ఇది ఇది నార్త్ వెస్ట్ కార్నర్ అవుతుంది. అది నార్త్, ఇది వెస్ట్ కార్నరు. 240 స్క్వేర్ యార్డ్ అవుతుంది, 3660. ఇంకో ప్లాట్ వచ్చేసి ఇక్కడ నుంచి ఇది వెస్ట్ ఫేస్ అవుతుంది. ఇది 40 ఫీట్ రోడ్డు. ఆ ఎల్లో స్టోన్ నుంచి ఇది 240 స్క్వేర్ యార్డు. మొత్తం 7260 వస్తుంది. రోడ్ ఫేస్ వచ్చేసి అక్కడ నుంచి ఇక్కడికి 72 వస్తుంది. ఇది 240, ఇది 240, అది 240, అది 240, మొత్తం 960 గజాలు. మనం చూస్తున్న ఇదంతా మన ప్లాట్ సార్. ఇది మనం చూస్తున్న ఈ లేఅవుట్ అంతా వచ్చేసి కూడా 70 ఎకర్స్ సార్. ఇది ఈ 70 ఎకర్స్ గత 10 సంవత్సరాల క్రితం చేసిన లేఅవుట్ అన్నట్టు. అప్పుడు ఎకరం వచ్చేసి ఎకరం 10 లక్షల నుంచి 12 లక్షలు ఆ మధ్య కొన్నారు. అప్పుడే హెచ్ఎండి ఫైనల్ అప్రూవ్డ్ తీసుకొచ్చేసి అప్పుడే అమ్మేసుకున్నారు అన్నట్టు. కాబట్టి వాళ్ళు గజం 1000 రూపాయలు 1200 రూపాయలకి గజం కొన్నారు. ఇప్పుడు రీసేల్ ప్లాట్ కాబట్టి ఈ ప్రైస్కి వస్తుంది.
అదే కొత్త లేఅవుట్‌లో దీని ఎదురుగున్న చుట్టుపక్కల లేఅవుట్‌లో కొత్త లేఅవుట్‌లో 25,000-30,000 ఖచ్చితంగా అమ్ముతారు. ఇక్కడ కంపారిజన్ వస్తే 2 ఒకే లేఅవుట్లు కాబట్టి ఎందుకంత వేరియేషన్ అంటే కొత్త లేఅవుట్ చేసినోళ్ళు ఎకరం 4,00,00,000 పెట్టి కొంటారు కాబట్టి మార్కెటింగ్ టీమ్‌కు ఇవన్నీ చాలా ఖర్చులుంటాయి. ఆ ఖర్చులన్నీ మళ్ళీ మీ మీదేస్తారు కాబట్టి ఆ కొత్త లేఅవుట్‌లో హై ప్రైస్‌డ్ ఉంటాయి. ఇది ఓల్డ్ హెచ్ఎండిఏ ఫైనల్ అప్రూవ్డ్. మీరు భవిష్యత్తులో ఎల్ఆర్ఎస్ ఏది కట్టాల్సిన అవసరం లేదు. వెంచర్ అంతా కూడా టోటల్ వెంచర్ ఇలా బ్యూటిఫుల్‌గా ఉంటదన్నట్టు. చూడొచ్చు. మంచి న్యాచురల్‌గా ఉంటది. ఇటువంటి ప్లేస్‌లో రేపు భవిష్యత్తులో డెవలప్‌మెంట్‌కి ఇచ్చుకున్నా గానీ మంచి ఆహ్, అపార్ట్‌మెంట్ కట్టడానికి మీరు చిన్న అబ్జర్వేషన్ చేస్తే తుక్కుగూడలో గూడా ఇలా పెద్ద సైట్ 1000 స్క్వేర్ యార్డు 500 స్క్వేర్ యార్డ్ ఉంటే డెవలప్‌మెంట్‌కి తీసుకుంటున్నారు. తర్వాత ఎట్ ద సేమ్ టైమ్ మహేశ్వరం గేట్ దగ్గర గూడా పెద్ద సైట్ ఉంటే 500 గజాలు, 1000 గజాలు ఉంటే డెవలప్‌మెంట్‌కి తీసుకుంటున్నారు. సో, మహేశ్వరంకి ఇది చాలా దగ్గర గాబట్టి మీరు ఇటువంటి ప్లేస్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేసుకుంటే మీకు వితిన్ 1, 2 ఇయర్స్‌లోనే డెవలప్‌మెంట్‌కి తీసుకొని మంచి తక్కువ టైంలో మంచి రిటర్న్స్ వస్తాయి కాబట్టి మీరు ఈ దాంట్లో ఇన్వెస్ట్‌మెంట్ చేసుకోవచ్చు. సో, ప్లాట్ అంతా ఇది సార్. ఇటు సైడ్ రోడే, అటు సైడ్ రోడే, వెనక సైడ్ కూడా రోడే. మంచి న్యాచురల్‌గా హైట్‌లో ఉంటది. ఇక డెవలప్‌మెంట్స్ పరంగా వస్తే చూడొచ్చు సార్. మంచి స్ట్రీట్ లైట్స్ కూడా ఉంటాయి. స్ట్రీట్ లైట్స్ ఉంటాయి. ఎలక్ట్రిసిటీ ఉంటది. తర్వాత యాజ్ పర్ వాస్తు ప్రకారంగా ఈశాన్య మూలలో డ్రైనేజ్ ఉంటది. ప్రతి ప్లాంట్‌కి డ్రిప్ ఇరిగేషన్ కూడా ఉంటది. చూడొచ్చు మనం. ఇదంతా డ్రిప్ ఇరిగేషన్. హ్మ్. తర్వాత ప్రతి ప్లాట్‌కి వాటర్ కనెక్షన్ కూడా ఉంటది సార్. రోడ్స్ చూడండి బ్యూటిఫుల్ రోడ్స్. ప్రతి ప్లాట్‌కు వాటర్ కనెక్షన్ కూడా ఉంటది. చూడొచ్చు. ఆన్ ఆఫ్ ఉంటది. ఇది. ఈ వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ సార్ ఇవి. చూడొచ్చు. ఈ మేజర్ రోడ్స్ అన్నీ కూడా 60 ఫీట్ రోడ్స్ సార్ ఇది. ఇంటర్నల్ రోడ్స్ అన్నీ కూడా 40 ఫీట్ రోడ్. చూడొచ్చు. మంచి చూడండి. మంచి సెల్ఫీ పాయింట్ వ్యూ లాగా ఉంటది. ఈ 60, 40 ఫీట్ రోడ్స్. ఈ కనిపిస్తుంది కదా సార్. ఆ గేట్ ఉన్నది కూడా మన ప్లాట్ పక్కనే పార్క్ ఏరియా సార్ అది. వెంచర్ అంతా కూడా ఇలాగ బ్యూటిఫుల్‌గా ఉంటది సార్. ఈ పీకాక్ సర్కిల్ దగ్గర కనిపిస్తుంది కదా! ఇదంతా కూడా ఇదొక పార్కు. మళ్ళీ ఇక్కడ ఇంకొక పార్క్ ఉంటది చూడొచ్చు. ఇది కూడా ఒక పార్కే. మన లేఅవుట్‌లో మంచి వుడెన్ హౌస్ కూడా ఉంది చూడొచ్చు సార్. మన పక్కనే ప్లాట్ పక్కనే ఎదురుగానే ఉంటది. ఈ కనిపించే వాటర్ ట్యాంక్ కూడా మన లేఅవుట్‌లోనే ఉంటది సార్. హై కెపాసిటీ వాటర్ ట్యాంకు. వెంచర్‌కి మంచి కాంపౌండ్ వాల్ కూడా ఉంటది. చూడొచ్చు. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏందంటే సార్, ఇప్పుడు మీరు ఈ ప్లేస్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేసుకోవడానికి ఈ కాంపౌండ్ వాల్ కనిపిస్తుంది కదా! ఈ కాంపౌండ్ వాల్ కనిపించేది మన వెంచర్ కాంపౌండ్ వాల్ ఇది. తర్వాత ఆ కనిపించేటివన్నీ కొత్త లేఅవుట్లు. వైట్ బిల్డింగ్స్ కనిపించేటివన్నీ కూడా. ఇప్పుడు ఈ వాటర్ ట్యాంక్ దగ్గర నుంచి ఇదంతా కూడా 250 ఎకరాలు. అంటే మన లేఅవుట్‌కు జస్ట్ ఒక హాఫ్ కిలోమీటర్ కూడా ఉండదు. పావు కిలోమీటర్ లోపే. ఇదంతా కూడా ఈ గ్రీనరీ కనిపిస్తుంది కదా! ఇదంతా కూడా 250 ఎకరాలు హీరో హోండా బైక్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్‌కు అలాట్‌మెంట్ చేయడం జరిగింది. వాటి ఆల్రెడీ బీఆర్ఎస్ గవర్నమెంట్‌లో అలాట్‌మెంట్ అయిపోయింది. బట్ గవర్నమెంట్ చేంజ్ అవ్వడం వల్ల కొంచెం డిలే అయింది. కాబట్టి వీలైనంత త్వరలో వితిన్ 1 ఇయర్ కావచ్చు, ఒక 6 మంత్ కావచ్చు. ఇక్కడంతా భూమి పూజ చేసి ఇదంతా కూడా వర్క్ నడిచిందనుకోండి. ఈ చుట్టుపక్కల 10,000 ప్లస్ పీపుల్‌కి ఎంప్లాయ్‌మెంట్ జనరేట్ అయితది కాబట్టి, మీరు ఈ టైంలోనే ఇన్వెస్ట్‌మెంట్ చేసుకుంటే చాలా బెటర్ ఆప్షన్ అన్నట్టు. అక్కడ ఈవెన్ స్టార్ట్ అయ్యిందనుకోండి, కనీసం ఒక 10,000 పీపుల్ వరకు అక్కడ వర్క్ చేస్తుంటారు. మంచి ఫ్యూచర్ ఉంటది కాబట్టి, మీ పిల్లల భవిష్యత్తుకు ఉపయోగపడతది. ఇప్పుడున్న ఈ స్టార్టింగ్ టైంలోనే మీరు ఇన్వెస్ట్‌మెంట్ చేసి పెట్టుకోవడం బెటర్. వాటిని బేస్ చేసుకొని చూడొచ్చు. ఇవన్నీ కూడా కొత్త లేఅవుట్‌లే. వీళ్ళందరూ కూడా ఆ 250 ఎకరాలు హీరో హోండా బైక్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్‌ని దృష్టిలో పెట్టుకొని ఈ లేఅవుట్లు చేసి అమ్మేస్తుర్రన్నట్టు. ఈ కనిపించేటివన్నీ గూడా. ఈ కనిపించేదంతా మన సైట్ సార్ ఇది. 100 ఫీట్ రోడ్డు. ఇప్పుడు ఈ వెహికల్స్ వెళ్తుందంతా కూడా 100 ఫీట్ రోడ్. ఈ 100 ఫీట్ రోడ్‌కు ఎదురుగానే
ఇదంతా కూడా ఒక 70 ఎకర్స్. మంచి పొలిటికల్ లీడర్. ఆయన విల్లా ప్రాజెక్ట్ కూడా అప్లై చేసిండు. మీకు త్వరలోనే ఒక వితిన్ 1 ఇయర్‌లో ఇక్కడంతా విల్లా ప్రాజెక్టులు వస్తాయి. ఒక్కొక్కటి 4-5 కోట్లు అమ్ముతారన్నట్టు. ఒక్కొక్క విల్లా వచ్చేసి ఎగ్జాక్ట్లీ వైట్ కడీలు కనిపించేది. కాబట్టి ఇక్కడ ఫ్యూచర్ ఉంది.